సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం హనుమాన్ మూవీస్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అందరూ ఊహించినట్టుగానే గుంటూరు కారం మూవీకి ఎక్కువ థియేటర్స్ వచ్చాయి, హనుమాన్ మూవీకి తక్కువ థియేటర్స్ వచ్చాయి. అయితే హనుమాన్ మూవీ తెలుగుగా ఏం చేసిందంటే జనవరి 11న సాయంత్రం ప్రసాద్స్లో కావచ్చు, శ్రీరామ్లో కావచ్చు, కొన్ని థియేటర్స్లో హైదరాబాద్లో కొన్ని థియేటర్స్లో ప్రీమియర్స్ ప్లాన్ చేసిందనమాట. సో ఈ ప్రీమియర్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి టికెట్స్ ఇప్పటికే హనుమాన్ మూవీ ప్రీమియర్స్కి. ఇది నిజంగా ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే హనుమాన్ మూవీకి ప్రీమియర్స్లో కనుక మంచి టాక్ వస్తే దాని తర్వాత రిలీజ్ డే కావచ్చు, దాని తదుపరి కూడా మంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడంతో ఆబ్వియస్లీ థియేటర్స్ పెరుగుతాయి, కలెక్షన్స్ పెరుగుతాయి, ఆక్యుపెన్సీ పెరుగుతుంది. సో హనుమాన్ మూవీ ప్రీమియర్స్ ముందే వేసుకోవడం అనేది చాలా మంచి ప్లాన్. అండ్ గుంటూరు కారం విషయానికి వస్తే గుంటూరు కారం బుకింగ్స్ కూడా హైదరాబాద్లో చాలా సాలిడ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మేజర్ థియేటర్స్లో కూడా గుంటూరు కారం బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి. కొన్ని థియేటర్స్లో ప్రసాద్స్లో అయితే చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో గుంటూరు కారం డే 1 నెంబర్స్, నైజాం నెంబర్స్ చాలా హ్యూజ్గా ఉండబోతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ ఇవాళ మార్నింగ్ గుంటూరు కారం మూవీ నుంచి మావా ఎంతైనా అని చెప్పి ఒక మాస్ నెంబర్ రిలీజ్ చేశారు. చాలా ఇప్పటిదాకా కొన్ని పాటలపై మహేష్ బాబు అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ మై బేబీ పాట రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు రేంజ్ పాట కాదని చెప్పి చాలామంది పెదవి వీర్చారు. అయితే ఇప్పుడు రిపీట్స్ వేసే కొద్దీ ఆ పాట కూడా ఎక్కేసింది అనుకుని అది వేరే విషయం. అయితే ఈ మావా ఎంతైనా పాటకి మాత్రం యునానిమస్ రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పాట కనెక్ట్ అయ్యారు. అయితే ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే రామజోగయ్య శాస్త్రి గారు ఇంకొక చరణం రాసుంటే బాగుండేది కదా అని. ఎందుకంటే పాట నిడివి చాలా తక్కువ ఉంది. ఒక చరణంతోనే ఈ పాట సరిపెట్టేశారు. ఇంకొక చరణం ఉంటే బాగుండేదని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదైనా కానీ ఈ పాట పాడిన శ్రీకృష్ణ కావచ్చు, రాహుల్ సిప్లిగంజ్ కావచ్చు, రమణాచారి కావచ్చు, రామాచారి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పాటకి పూర్తి న్యాయం చేశారు. తమను కూడా పూర్తి న్యాయం చేశారు. ఈ పాట లిరిక్స్ కూడా చాలా హృదయంగా ఉన్నాయి. చాలా ఎమోషనల్గా మాస్ బీట్తో మహేష్ బాబు డాన్స్ చేస్తుంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా పులకించిపోతున్నారు. సో ఈ మావా ఎంతైనా పాట మహేష్ బాబు గుంటూరు కారం మూవీకి చాలా హ్యూజ్ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అటు గుంటూరు కారం కావచ్చు, హనుమాన్ మూవీ కావచ్చు, డే 1 నెంబర్స్ చాలా హ్యూజ్గా ఉండబోతున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, ఫిల్మ్ బీట్ తెలుగు, హైదరాబాద్.